నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో ఫిబ్రవరిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 9వ తేదీన మషద్లో జరుగుతున్నాయి. జూలై 5న ప్రారంభమై 9 వరకు దాని కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 28వ తేదీన చనిపోయారు. యుద్ధం ప్రారంభమైన రోజే, అప్పటి నుంచే యుద్ధం ప్రారంభమైంది. ఒక బిల్డింగ్లో కింది అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్లో సమావేశం అవుతున్నారని తెలిసి ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ ఆపరేషన్ ఆ బిల్డింగ్ను కూల్చేయడంతో ఆ బిల్డింగ్ మీద రాకెట్లు, క్షిపణులు ఏవో ఒకటి బాంబింగ్ చేయడంతో అతనితో పాటు ఇంకొందరు చనిపోయారు. చనిపోయిన దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అంత్యక్రియలు జరగలేదు. ఎందుకంటే యుద్ధం కంటిన్యూగా నడుస్తున్నది. ఇరాన్ మీద దాడి జరుగుతూనే ఉన్నది. కాబట్టి అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటివరకు జరగలేదు. అందుకని ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం జరిగింది. కాబట్టి ఇప్పుడు జూలై 5వ తేదీన ప్రారంభించి 9వ తేదీ వరకు కార్యక్రమాలు చేసి 9వ తేదీన ఖననం చేయాలని ఇరాన్ నిర్ణయించింది. 5వ తేదీన టెహ్రాన్లో ప్రారంభమవుతుంది కార్యక్రమాలు, 9న ముగుస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ అంత్యక్రియల కార్యక్రమానికి ఇరాన్ ప్రపంచంలోని అనేక దేశాలని పిలిచింది. అనేక దేశాల ప్రధానులను, అధ్యక్షులను పిలిచింది. అలాగే ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించింది. ఈ అంత్యక్రియలకు రావాలని ఆహ్వానించింది. అలాగే పాకిస్తాన్ను కూడా ఆహ్వానించింది. పాకిస్తాన్ ప్రకటించింది తమను ఆహ్వానించారు, తాము వెళ్తున్నాము అనేది పాకిస్తాన్ ప్రకటించింది. ఇండియా ఆహ్వానించిన విషయం ఇప్పటివరకు తెలుస్తున్నది, కానీ వెళ్తున్నారా మోడీ లేదా అనేది ఇప్పటివరకు తెలియలేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన పార్లమెంటు ముందే ప్రకటించాడు, మమ్మల్ని ఇరాన్ ఆహ్వానించింది, నేను వెళ్తున్నాను, ఇరాన్కి అంత్యక్రియలో పాల్గొనడానికి వెళ్తున్నాను. పాకిస్తాన్ అమెరికాకు దగ్గరే ఉంటుంది, ఇరాన్కు దగ్గరగానే ఉంటుంది. ఆ ఇద్దరితోని సమాన సంబంధాలు మెయింటైన్ చేస్తుంది పాకిస్తాన్. కాబట్టి అది వెళ్తున్నానని ముందుగానే ప్రకటించింది. ఇక్కడ మోడీకి ఆహ్వానం అందింది, కానీ మోడీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, మోడీ వెళ్తారా, అధికారులు మాత్రమే వెళ్తారా, ఈ విషయం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు మోడీకి పెద్ద సంకటం. ఇరాన్ ఆహ్వానించడం అనేది మోడీకి అతిపెద్ద సంకటంగా మారింది. వెళ్ళాలా వద్దా? వెళ్తే తన ప్రియాతిప్రియమైన స్నేహితుడు ట్రంప్ కోపం వస్తుంది. తన పితృదేశమైన ఇజ్రాయిల్ నాయకుడు నెతన్యాహు కోపం వస్తుంది. కాబట్టి వెళ్ళాలా వద్దా? వెళ్ళకపోతే ఇరాన్తో సంబంధాలు దెబ్బతింటే, ఇప్పటికే చాలా దెబ్బతిన్నాయి, ఇంకా ఇది ఇలాగే కొనసాగితే, సంబంధాలు మెరుగుపరుచుకోకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా నిరూపించబడ్డ ఇరాన్తో శత్రుత్వం పెంచుకుంటే అది నష్టానికే దారితీస్తుంది అనేది మోడీకి తెలుసు. నిజంగా భారత ప్రజల ప్రయోజనాలు ఆశించే వాళ్ళైతే ఖచ్చితంగా ఇరాన్ వెళ్ళాల్సిందే, ఖమేనీ అంత్యక్రియలో పాల్గొవాల్సిందే. కానీ మోడీకి అతి సన్నిహిత మిత్రుడు, ఆయన చెప్పుకుంటున్నట్టు క్లోజ్ ఫ్రెండ్, ప్రాణమిత్రుడు, మరి ట్రంప్ ఏమంటాడు, నెతన్యాహు ఏమంటాడు? స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మోడీకి ఇవాళ లేదు. విదేశీ వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఎప్పుడో కోల్పోయాడు. ట్రంప్కు లొంగిపోయాడు, ఆయన అమెరికాకు లొంగిపోయాడు. కాబట్టి మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇరాన్ వెళ్తే అమెరికాకు వ్యతిరేకమవుతామేమో, ఇజ్రాయెల్కి వ్యతిరేకమవుతామేమో ఆలోచన ఆయన మెదడులో ఉంటుంది. ఇరాన్తో మనకు ఒకప్పుడు మంచి సంబంధాలు ఉండే, ఒకప్పుడు చాలా కాలం, ఒకప్పుడు కాదు, చారిత్రకంగా ఇరాన్తో మనకు పర్షియా ఇరాన్గా మారిన తర్వాత కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ ఇరాన్తో చాలా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించింది. ఇరాన్ దగ్గర రెగ్యులర్గా మనం ఆయిల్ కొనేవాళ్ళం. 2019 దాకా ఇరాన్ దగ్గర అతి తక్కువ ధరకు, అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువ రేటుకి మనకు ఇరాన్ ఆయిల్ అమ్మింది. అంతేకాదు, మనం ఆయిల్ ఒక దేశంలో కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జీలు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది తీసుకురావడానికి, కానీ ఇరాన్ షిప్పింగ్ ఛార్జీలను కూడా తనే పెట్టింది. అంతేకాదు, మనం అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ కొంటే వేరే దేశాల దగ్గర డాలర్ ఇవ్వాల్సి వస్తుంది మనం, కానీ ఇరాన్ మన దగ్గర డాలర్ ఏం తీసుకోలేదు, మన రూపాయే తీసుకున్నది, మనం ఇచ్చే రూపాయే తీసుకున్నది. అదొక్కటే కాదు, ఆ డబ్బులని మన బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసింది ఇరాన్, ఇక్కడే పెట్టింది, తను తీసుకోలే, మన బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసింది, అవసరమైనప్పుడు తీసుకుంటాను. ఇంతగా సహకరించింది మనకు ఇరాన్. కానీ 2019లో ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించి, ఇరాన్ దగ్గర ఎవరు ఏ వస్తువులు కొనొద్దు, ఇరాన్కి ఏ వస్తువులు అమ్మొద్దు అని ఆంక్షలు విధించడంతో ఇండియా వెంటనే 2019లో ఏ ప్రభుత్వం ఉందో మనకు తెలుసు కదా,
పిరికి ప్రభుత్వమే కదా. వెంటనే ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడం ఆపేసింది. ఇరాన్తో కలిసి ఇరాన్లో ఒక పోర్టు కడుతున్నది ఇండియా. దానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టింది. పోర్టు కట్టడానికి కొంత భాగం అయిపోయింది. పోర్టు కట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి ఆయిల్ తీసుకురావడానికి. అమెరికా ఆంక్షలతో పోర్టు కట్టడం కూడా ఆపేసింది. అమెరికా వార్నింగ్ ఇచ్చింది ఇండియాకు, పోర్టు కట్టడం కూడా సగంలో ఆపేసింది. ఆ డబ్బులు కూడా వేస్ట్. ఇంత అమెరికాకు భయపడిపోయే మోడీ ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలకు వెళ్తాడా వెళ్ళడా, ఇది సమస్య. యుద్ధం కాలంలో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన ఆ యుద్ధ కాలంలో జరిగింది కూడా మనకు తెలుసు. మోడీ ఏం చేశాడు, ఎవరికి మద్దతుగా నిలబడ్డాడు, ఇరాన్కు నిజంగా మద్దతు ఇచ్చాడా లేదా మనకు తెలుసు. ఇరాన్ మీద దాడి చేసి ఇజ్రాయిల్ ఒక స్కూల్ మీద తెలిసి, అది స్కూల్ అని అందరు చిన్నపిల్లలు ఉంటారని తెలిసి దాడి చేసి 250 మంది చిన్నారులను అన్యాయంగా హత్య చేస్తే ప్రపంచంలోని అన్ని దేశాలు, మెజారిటీ దేశాలు ఖండిస్తే, సంతాపం తెలియజేయడం, ఖండించడం, అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తే మన దేశం నోరు మూసుకొని కూర్చుంది. మన దేశం అంటే మన దేశంలో ప్రజలందరూ వ్యతిరేకించారు. ప్రజలు అమెరికాను తీవ్రంగా ఖండించారు. మన దేశ ప్రజలు నిజంగా చాలా గొప్పవాళ్ళు, వెన్నెముక ఉన్నవాళ్ళు, ధైర్యంగా నిలబడేవాళ్ళు, ఇరాన్కు మద్దతుగా మాట్లాడారు. కానీ మన దేశ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కనీసం మాట మాట్లాడలేదు, సంతాపం తెలపలేదు. 250 మంది పిల్లలు చనిపోయినందుకు అమెరికాను వ్యతిరేకించడం దూరపు మాట, సంతాపం తెలపలేదు. ఖమేనీ చనిపోతే, ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే కదా, ఖమేనీని హత్య చేస్తే ప్రపంచమంతా దాన్ని ఖండిస్తే మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం ఖండించడానికి కూడా భయపడ్డది, ఖండించడానికి, సంతాపం తెలపడానికి కూడా భయపడ్డది. మన దేశంలోనే తీవ్ర విమర్శలు రావడంతో తీవ్రంగా నెటిజన్లు, సోషల్ మీడియాలో బయటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో చాలా లేటుగా సంతాపం మాత్రం తెలిపింది. ఆయన హత్య చేసిన హంతకులను ఒక్క మాట అనలేదు, కానీ సంతాపం తెలిపింది. ఈ యుద్ధ కాలంలో అమెరికాకు మద్దతుగా నిలబడ్డ అరబ్ కంట్రీస్ కొన్నిటి మీద వాటి మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అక్కడ యుఏఈ లాంటి చోట్ల అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల మీద మద్దతుగా నిలబడ్డ దేశాల కొన్ని ఆయిల్ నిల్వల మీద ఇరాన్ దాడి చేసింది. ఆ దాడి చేసినప్పుడు ఆ దాడిని వ్యతిరేకించాడు మోడీ. దాడులను వ్యతిరేకించాల్సిందే. కానీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్తో ఫోన్లో మాట్లాడాడు. మీ మీద అయ్యో దాడి జరిగిందని కదా, అన్యాయం ఇది, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని ఫోన్లో మాట్లాడాడు. వెళ్ళాడు యుఏఈ, వెళ్ళి అతన్ని కలిసినప్పుడు కూడా చర్చలు జరిపాడు, ఇరాన్ దాడులను ఖండించాడు. అదే ఇరాన్ మీద అమెరికా చాలా బీభత్సంగా, అమెరికా ఇజ్రాయిల్ బీభత్సంగా దాడులు చేస్తే, పిల్లలను చంపేస్తే, అనేక పట్టణాల మీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం, 1000 మంది చచ్చిపోయారు ఇరాన్లో. ఒక్క మాట మాట్లాడలేదు మోడీ. అదే యుఏఈ మీద దాడి జరగగానే యుఏఈ అధ్యక్షుడితో వెంటనే ఫోన్లో మాట్లాడడం, తర్వాత వెళ్ళి కలవడం, యుద్ధానికి ముందే ఇజ్రాయిల్కి వెళ్ళడం, ఇజ్రాయిల్ నెతన్యాహుతో సమావేశం అవ్వడం, దాడి ప్రారంభించిన అమెరికా ఇజ్రాయిల్ని ఒక్క మాట అనలేదు మోడీ. అంత దూరం వాళ్ళని అనడము, ఇరాన్ మీద దాడి చేసినందుకు అనడం పక్కన పెట్టు. మనం ఆహ్వానిస్తే మన దేశం వచ్చిన ఇరాన్ షిప్పు నావెల్ కార్యక్రమాలకు ప్రదర్శనల కోసం విశాఖపట్నం వచ్చిన నావెల్ ప్రదర్శనలు ముగిసిన తర్వాత వెనక్కి వెళ్తూ ఉంటే శ్రీలంక దగ్గరలో జలాల్లో అమెరికా దాని మీద బాంబులేసి ముంచేసింది. అనేక మంది చనిపోయారు, చాలామందిని శ్రీలంక రక్షించింది. మన దేశ ప్రభుత్వం కనీసం మాట మాత్రం కూడా మాట్లాడలేదు. మనం పిలిస్తే మన గెస్టుగా వచ్చిన ఒక షిప్పుని ముంచేస్తే, అమెరికా బాంబులేసి ముంచేస్తే దాన్ని ఖండించే సాహసం కూడా చేయలేదు. అంత పిరికితనంతో ఉన్న మోడీ, ఈ బీజేపీ ప్రభుత్వం, ట్రంప్ అంటేనే గజగజ వణికిపోతున్న ప్రభుత్వం, నెతన్యాహు అంటేనే వణికిపోతున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలకు వెళ్తుందా, ఇది ప్రశ్న. మళ్ళీ పాత రోజుల నాటి సంబంధాలు ఇరాన్తో మెరుగుపరుచుకుంటుందా? ఇరాన్తో సంబంధాలు కొనసాగించడం అంటే మన దేశ ప్రయోజనాలకు చాలా ఉపయోగకరమైనది. ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడం అనేది మనకు చాలా ఉపయోగం. ఇప్పుడు అమెరికా దగ్గర ఆయిల్ కొంటామని ఒప్పందాలు చేసుకున్నాం, అమెరికా దగ్గర వాణిజ్య ఒప్పందాలు చాలా చేసుకున్నాం. మన ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడవు అవి, అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఒప్పందాలు చేసుకున్నాం. మోడీ ఒప్పందాలు చేశాడు. కానీ ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడం, ఇరాన్తో వ్యాపార సంబంధాలు పెంచుకోవడం అంటే మన ప్రయోజనాలకు అనుగుణంగా మనం ప్రవర్తించడానికి వీలుంటుంది. ట్రంప్ లాగా బెదిరించాడు ఇరాన్. ఆయిల్ అంతకు ముందే మనకు అతి తక్కువ ధరకు అమ్మినట్టు, మన షరతులకు అనుగుణంగా ఆయిల్ అమ్మినట్టు ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆంక్షలు కూడా ఎత్తేసింది అమెరికా. ఎవరైనా కొనుక్కోవచ్చు, ఇరాన్ ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఇరాన్ దగ్గర ఎవరైనా కొనుక్కోవచ్చు. అయినా కొనే సాహసం చేస్తుందా?
ఆ సాహసమే చేయలేంది ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలకు వెళ్తుందా? ఒకవైపు ఏమో ఇజ్రాయిల్, ఇప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. యుద్ధం ఆగిపోవడం ఇజ్రాయిల్కి అసలు ఇష్టం లేదు. ఇరాన్ సర్వనాశనమై నేలమట్టం అయితే తప్ప అక్కడ ఇరాన్, ఇజ్రాయిల్, ఈజిప్టు, టర్కీ ఈ దేశాలన్నీ నేలమట్టం అయితే తప్ప ఇజ్రాయిల్ కళ్ళు చల్లబడవు. ఇజ్రాయిల్ జీవితాంతం ఈ దేశాల మీద కన్నేసే ఉంచుతుంది. ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు బాంబింగ్ చేద్దామా ఆ దేశాల మీద ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఓడిపోయి కష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది ఇజ్రాయిల్ మీద ఇరాన్ చేసిన బాంబింగ్తో కకావికలమైంది ఇజ్రాయిల్. అయినా సరే మళ్ళీ అమెరికాతో ఇరాన్ మీద మళ్ళీ దాడి చేయించాలి. తను చేయలేదు, తన శక్తి సరిపోదు, తెలుసు, దానికి అర్థమైపోయింది. దాన్ని అమెరికాతో చేయించాలి. అమెరికా ఏమో ఇజ్రాయిల్ని కాదని ఒప్పందం చేసుకుంది ఇరాన్తో. సరే, ట్రంప్ మాట మీద ఎంత నిలబడతాడు, ఆయన నిలబడే మనిషి కాదు, గంటకోసారి మాట మారుస్తుంటాడని మనకు తెలుసు. ఒప్పందం అయితే చేసుకున్నారు కానీ అది ఎంతవరకు నిలబడుతుంది? 60 రోజుల ఒప్పందమే ఇది. అది ఎంతవరకు నిలబడుతుందో, ఆ ఒప్పందం ఎక్స్టెండ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. కానీ ఆ ఒప్పందాన్ని ఫెయిల్ చేయడం కోసం అష్ట కష్టాలు పడుతున్నది ఇజ్రాయిల్. లెబనాన్ మీద దాడులు కూడా ఆగాలి. ఒప్పందంలో భాగంగా ఒప్పందం చేసుకుంటున్న టైంలోనే ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేసి, ఇజ్రాయిల్కు ఒప్పందం ఇష్టం లేదు కాబట్టి ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఇంకా కసిగా ఉంది. అలా కసిగా ఉన్న ఇజ్రాయిల్ అత్యంత స్నేహితుడైన మోడీ ఖమేనీ అంత్యక్రియలకు వెళ్తాడా? తన పితృదేశం ఆగ్రహానికి గురవుతాడా? ఇది సమస్య. ఇప్పుడు అతిపెద్ద సంకటంలో ఆయన ఇరుక్కున్నాడు. ఈ దేశ ప్రయోజనాలా లేకపోతే సొంత ప్రయోజనాలా? సొంత పార్టీ, సొంత వ్యక్తుల, సొంత కార్పొరేట్ కంపెనీల, వాటి ప్రయోజనాల? ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు, అదానీ అంబానీల వ్యాపారాలు, ఇవి ముఖ్యమా? దేశ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా? ఇది తేల్చుకోవాలి. అయితే మన అమాయకత్వం కానీ ఆయన ఎప్పుడో తేల్చుకున్నాడు మోడీ. ఈ దేశ ప్రయోజనాలు ఆయనకి ఏమాత్రం పట్టవు. ఈ దేశ ప్రజలంటే ఆయనకి ఏమాత్రం ప్రేమ కూడా లేదు. ఆయనకే కదా, ఆయన ప్రభుత్వానికి, ఆయన నడిపిస్తున్న RSSకి, ఈ దుర్మార్గులు ఎవ్వరికీ ఈ దేశ ప్రజల పట్ల కనీస ప్రేమ లేదు. వాళ్ళకు ట్రంప్ మీద ప్రేమ ఉంటుంది, నెతన్యాహు మీద ప్రేమ ఉంటుంది, అదానీ అంబానీల మీద ప్రేమ ఉంటుంది తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. ట్రంప్ అంటే భయం ఉంటుంది. ట్రంప్ అంటే పేరు వింటే వణికిపోతుంటారు. ఎక్కడ మా రహస్యాలను బయట పెట్టేస్తాడేమో భయం కావచ్చు, ఎక్కడ మా మిత్రులైన అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీల వ్యాపారాలను దెబ్బతీస్తాడు, అమెరికాలో ఉన్న వ్యాపారాలను దెబ్బతీస్తాడని భయం కావచ్చు. వాళ్ళ మీద కేసులు కొట్టులు పోకుండా ఏం చేస్తాడో అనే భయం కావచ్చు. అనేక భయాలు ఉండొచ్చు ట్రంప్ అంటే. ట్రంప్ ఎన్ని మాటలు అన్నాడు మోడీ నేను చెప్పినట్టు వింటాడు, నేను ఆడమన్నట్టల్లా ఆడతాడు, నేను చెప్తేనే యుద్ధం ఆపిండు, చాలా మాటలు అన్నాడు. అవమానకరంగా నిందించిండు మోడీని. అయినా ఉలుకు పలుకు ఏముండదు ఆయనకి. మన్ కీ బాత్లో ఇలాంటి విషయాలు రావు. ఈ దేశ ప్రజల ముందు ఎలక్షన్ స్పీచ్లు ఇమ్మంటే బ్రహ్మాండంగా ఇస్తాడు. ఈ దేశ ప్రజల ముందు ఎలక్షన్ స్పీచ్లు తప్ప ఏముండవు ఆయనలో. ప్రతిదీ ఎలక్షన్ స్పీచే. ఏ మీటింగ్ పెట్టినా ఆయన ఎలక్షన్ స్పీచే ఇస్తాడు. ఇక వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ విషయంలో ఇగో ఇవి చేస్తున్నావు, నువ్వు ఈ అన్యాయాలు చేస్తున్నావు, దుర్మార్గాలు చేస్తున్నావు అని మాట్లాడే వాళ్ళ విషయంలో ఆయన అనుచర వర్గం, ఆయన అంధభక్తులు దాడులు చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో మోడీ ఇరాన్ వెళ్తాడా, వెళ్ళాడు? ఇది అతిపెద్ద ప్రశ్న. ఇరాన్ వెళ్తే మన దేశ ప్రయోజనాలకు మంచిది. ఇరాన్తో సంబంధాలు, పాతకాలం నాటి సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించుకుంటే మన దేశ ప్రయోజనాలకు ఉపయోగం. లేదు, ట్రంప్కు, నెతన్యాహుకు భయపడుతూ బతికితే మన దేశ ప్రయోజనాలకు నష్టం. దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే పనులు చేస్తారా? లేదు, దేశ ప్రయోజనాల కోసం ఎన్నడూ ఏ పని చేయలేదు మీరు దేశం కోసం. కనీసం దేశం కోసం, దేశంలో కనీసం ఆయిల్ చీప్గా ఆయిల్ వస్తే మిగతా ధరలన్నీ తగ్గుతాయి. సంక్షోభం కొద్దిగా తగ్గుతుంది భారతదేశంలో. దానికోసం ఏమైనా కృషి చేస్తారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మోడీకి. థ్యాంక్ యూ వెరీ మచ్.